అఫ్సర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకటి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమము, తెలంగాణ సాయుధ పోరాటము, ఈ పోలీస్ యాక్షన్, ఈ మూడిటి పరిణామాల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం. ఈ ప్రాసెస్లో ఉర్దూ డాక్యుమెంట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా వరకు ధ్వంసమయ్యాయి అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు అసెంబ్లీ అవన్నీ కూడా అట్లానే ఉర్దూలో నడిచేవి కదా, ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్. అంటే దాని ఇంపాక్ట్ కూడా దీంట్లో ఉంది. అంటే అది డాక్యుమెంట్సే కాదు, మామూలు సాహిత్యం కూడా ధ్వంసమైంది. మీకు పోలీస్ యాక్షన్ సమయంలో చాలా లైబ్రరీస్ ని ధ్వంసం చేశారు, తగలబెట్టేశారు. రెండు తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల అటు ఖమ్మం దాకా ప్రైవేట్ లైబ్రరీస్ చాలా ఉండేవి. అంటే 40లో తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బలమైన సాహిత్య అభిరుచి ఉండేది. వాళ్ళందరికీ కూడా పర్సనల్ లైబ్రరీస్ ఉండేవి. పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు పనిగట్టుకొని మిలిటరీ ఆ ప్రైవేట్ లైబ్రరీని ధ్వంసం చేసింది. అప్పుడు చాలా పోయాయి, చాలా సాహిత్యం పోయింది. కవిరాజమూర్తి నవల మైకరి భూ దొరకలేదు, అలా అది పోలీస్ చర్యలో తక్తమైపోయింది. అది అట్లా అంటే పోలీసు చర్య వల్ల జరిగిన నష్టం అది కేవలం అంటే మనుషులు కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి. ఇంకోవైపు చరిత్రకు కావాల్సిన సాక్ష్యాలన్నీ పోయాయి. తర్వాత పత్రికలు చాలా ఉన్నాయి ఆ సమయంలో, అవన్నీ కూడా మనకి ఇప్పుడు చాలా పరిశోధన చేస్తే తప్ప అవి మనం బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. నేను ఆ పుస్తకం రాసే సమయానికి నేను ఎక్కువగా ఏమనుకున్నానంటే, ముందు సాక్షుల్ని కలిసి వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ పర్సన్ నెరేటివ్స్ 150 కలెక్ట్ చేశాను ముందు. దురదృష్టవశాత్తు వాళ్ళలో 100 మంది చనిపోయారు. అందరు పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా. తర్వాత కోవిడ్తో చాలా మంది పోయారు. బుర్గుల లాంటి పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ సమయంలో పోయిన వాళ్ళే కదా, చాలా మంది పోయారు. ఆ పుస్తకం బాగా డిలే అవ్వడానికి కారణం అది రాయాలని మొదలుపెట్టి చాలాసార్లు ఆపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ రీసెర్చ్ చేసి మనుషుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి, ఇది చాలా ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఇది చాలా గ్యాప్ తీసుకున్నాను నేను. అంటే రాసే సమయంలో కూడా నేను మధ్యలో మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి, మీరున్నారు అప్పుడు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, అది అంటే చాలా ఎఫర్ట్ పెట్టాను దాంట్లో నేను. అది చిన్న ఎఫర్ట్ ఏం కాదు అది. అంటే కేవలం ఒక లైబ్రరీకి వెళ్ళి కొన్ని పుస్తకాలు చదివితే అయ్యే పని కాదు, పరిశోధన కాదు అది. జనంలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పూర్వీకులతో మాట్లాడి, వాళ్ళకి సంబంధించిన కల్చరల్ హిస్టరీని బయటికి తీసి, ఇదంతా ఏంటంటే మీకు చాలా శ్రమతో కూడుకున్న పని అది. అంటే జరిగినటువంటి హింస ఎంత తీవ్ర స్థాయిలో ఉండబట్టి ఆ ట్రామాని బయటికి తీసుకురావటానికి కూడా భయపడేంత స్థాయిలో జరిగిందంటారా? ఆ ఫియర్ ఉంది బాగా. చాలా మంది అసలు తలచుకోవడానికి భయపడ్డారు. ఎందుకంటే ఇందులో ఈ 150 మందిలో సగం మందికి పైగా కుటుంబాలని, స్నేహితుల్ని పోగొట్టుకున్నారు. ఆ స్నేహితుల్ని పోగొట్టుకున్న బాధని నెల్లూరు కేశవస్వామి గారు యుగాంతంలో చెప్తారు. కానీ మీరు మామూలుగా ఊళ్ళల్లోకి వెళ్ళి వీళ్ళతో మాట్లాడుతుంటే అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. కథలు కావు, జీవితాలు అవి ఎన్నో ఉన్నాయి. అంటే మీరు పార్టిషన్ సమయంలో ఇలాంటివి చాలా వినుంటారు. కానీ మన పక్కన మన ఊళ్ళల్లో ఇంత హింస జరిగింది అంటే నమ్మడానికి సిద్ధంగా లేరు ఎవరు. ఈ పుస్తకం ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో కూడా రాబోతోంది. అవును. మీరు ఎదుర్కొన్న ప్రధానమైన ప్రశ్న ఏంటి ఈ పుస్తకం మీద? ఈ పరిశోధన అంతా కూడా నేను 2002 తర్వాత జరిగింది. గోత్ర
ఆ పరిణామాలు, గుజరాత్కి సంబంధించిన పరిణామాలు తర్వాత నేను మళ్ళీ అంటే ఎవిడెన్స్ కోసం వచ్చాను కదా, అప్పుడు జరిగింది ఇది. చాలా మటుకు హిందుత్వ ఒక పెద్ద శక్తిగా అందరి ముందు కనిపిస్తోంది. అసలు ఎంత భయం అంటే కొంతమందికి మాట్లాడుతున్నప్పుడు అందులో ఉర్దూ పదం దొరుకుతుందేమో అని కూడా భయపడ్డ వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల అలా అంత భయం ఉంది. అదొకటి. రెండోది, సరే గుర్తు తెచ్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం ఈ విషయాలన్నీ, అయిపోయింది కదా అనుకోవడం. మరి ఇందులో ఇలా అంటున్న వాళ్ళు చాలా మంది, అంటే కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది పాకిస్తాన్కి వలసపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అదే సమయంలో చాలా మంది అమెరికాకి అమెరికా లాంటి చోట్లకు కూడా, అంటే అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. అవును. నేను మొన్న ఈ పుస్తకం బయటికి వచ్చిన తర్వాత నిజానికి అంటే ఒక పుస్తకం అనేది ఇది పరిశోధన, ఇది చాలా పరిశోధన పుస్తకాలు అవి లైబ్రరీలకే పరిమితం అవుతాయి. కానీ ఈ పుస్తకం వచ్చిన తర్వాత అమెరికాలో వాషింగ్టన్, షికాగో, కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలా ఈ రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు, హైదరాబాదీ ముస్లింలు ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదవడమే కాకుండా నన్ను వాళ్ళ ఊళ్ళకి పిలిపించుకొని అక్కడ చర్చలు పెట్టారు. కొత్త తరానికి ఈ చరిత్రని మేము పరిచయం చేయాలి అనే ఉద్దేశం. అంటే ఇప్పటిదాకా మనం ఈ చరిత్రను దాచిపెట్టాం రకరకాలుగా, లేదా మిగతా వాళ్ళు దాచేశారు. కొత్త తరం వాళ్ళకి ఇది అసలు ఏం జరిగింది, అసలు హైదరాబాద్ అనేది అనే నగరం వెనక ఉన్న బాధ ఏమిటి అనేది వాళ్ళకి చెప్పడం కోసం, అంటే కొత్త తరానికి చరిత్ర జ్ఞానాన్ని అందించడానికి ఇప్పుడు అంటే ఈ పుస్తకం ఒక సోర్స్ అయింది వాళ్ళకి. అంటే ఒక పక్కన అంటే చరిత్ర ఎంత బాధాకరంగా ఉన్నది అనేది మనకు బయటకు వస్తుంది. కానీ అదే సమయంలో ఇదే చరిత్రని వక్రీకరించి హిందుత్వ ఆ రాజకీయాలు, అంటే రజాకార్ పేరుతో సినిమాలు తీసి అది అవార్డులు ఇప్పించేంత స్థాయిలోకి, అంటే చరిత్రని ఎంత స్థాయిలో వక్రీకరించాలో దాని గురించి ఏమంటారు? వక్రీకరణ కూడా చాలా పెద్ద కారణం. అందులో నేను కంక్లూజన్ లో పుస్తకం చివరి భాగంలో ఆ వక్రీకరణ ఎలా జరిగిందో చెప్పాను నేను. అంటే వక్రీకరణకి సాకుగా వాళ్ళు ఏ రకమైన రాజకీయ సందర్భాలని సృష్టించి మాట్లాడారు, ఎలాంటి చరిత్రని ప్రొజెక్ట్ చేయాలి అని అనుకున్నారు, ఇదంతా కూడా నేను అందులో రాశాను నేను. కానీ దానికి బీజేపీ రాజకీయాలకు సంబంధం ఉంది మళ్ళీ. అసలు విషాదం ఏంటంటే, అది నేను ఫోటోలు కూడా అందులో పెట్టాను నా పుస్తకంలో, ఈ చరిత్రని వక్రీకరించే ధోరణిలో బీజేపీ మహిళా మోర్చా చాలా పెద్ద భాగం తీసుకుంది. అంటే అసలు మొత్తం సంఘటనలో 4 రోజుల పాటు జరిగిన హింసాకాండలో స్త్రీలు చాలా మంది ఉన్నారు. అలాగే దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో స్త్రీలు చాలా మంది ఉన్నారు. మొత్తం ఆ చరిత్రనంతా పక్కన పెట్టేసి ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా చరిత్రని పునర్నిర్మించే దశలో ఇదంతా 98 తర్వాత జరిగింది. వాళ్ళు అంటే ఎంత అంటే ద్రోహం చేయొచ్చు చరిత్రకి. అది కేవలం వక్రీకరణ కాదు, అది బిట్రేయల్, అది విద్రోహం. అది ఎన్ని విషయాలు దాచిపెట్టవచ్చు. దాచిపెట్టిన వాటిల్లో కూడా వాటిని శాశ్వతంగా సమాధి చేయడం, అది పోలీస్ యాక్షన్ సందర్భంలో జరిగింది. నాకు బాగా అంటే ఈ కొత్త తరం వాళ్ళని చూశాక, అంటే ప్రతిసారి అంటే నేను ఇక్కడ కాదు కానీ అమెరికాలో నేను ఈ పుస్తకానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు నన్ను ప్రశ్నలు అడిగిన వాళ్ళు 20 నుంచి 30 మధ్య వయసున్న వాళ్ళు. అంటే వాళ్ళకి పాపం, అంటే వాళ్ళంతా హైదరాబాదీలు,
హైదరాబాదు అంటే వాళ్ళకి కొంత పరిమితమైన జ్ఞానమే ఉంది. ఎంతసేపటికి అంటే ఇక్కడ కట్టడాలు, లేకపోతే గొప్ప భవనాలు, తర్వాత లేకపోతే ఆహారపు అలవాట్లు, లేకపోతే పండుగలు పబ్బాలు, ఇంతే హైదరాబాద్ అంటే వాళ్ళకి. కానీ హైదరాబాద్ వెనక ఇంత విషాద చరిత్ర ఉంది అన్నది వాళ్ళకి తెలియదు. అది మొట్టమొదటిసారి విన్నప్పుడు వాళ్ళు కదిలిపోయారు వాళ్ళు. అలాంటిది అంటే ఇది ఇక్కడేమో ఇలా జరుగుతోంది, నిమిషాల మీద అవతలేమో ఇంకో రకమైన చర్చ జరుగుతోంది. అంటే ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ ఏదైతే ఉందో, నేను బహుశా అది ఏదో ఒక దశలో మళ్ళీ దాన్ని గురించి రాయాల్సి ఉంటుంది. అంటే రెండు రకాల చరిత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ జరుగుతుంది, ఆ సంఘర్షణని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే భవిష్యత్ తరాలకి ఆ సంఘర్షణ గురించి ఎలా చెప్పాలి అన్నది, అంటే అది చాలా అవసరమైన విషయం అని అనిపిస్తుంది. మీ దగ్గరకు వస్తున్నటువంటి స్టూడెంట్స్ యూనివర్సిటీస్లో ఏ దేశాల నుంచి వస్తారు, ఎట్లాంటి సిలబస్ని మీరు అక్కడ తీసుకుంటారు? అయితే అమెరికాలో అంటే చాలా మందికి అఫ్సర్ అమెరికాలో ఏం చేస్తారు అనేది, అంటే మీరు టీచర్గా ఉన్నారని తెలుసు, కానీ స్పెసిఫిక్గా ఇంపార్టెన్స్ ఏంటి, అంటే దక్షిణాసియా దేశాల ప్రాధాన్యత ఏంటి, వాటిని ఒక స్టడీస్గా మనం ఎందుకు చదవాల్సి వస్తుంది? అవును, దాదాపు ఇప్పుడు 25 ఏళ్ళు కావస్తుంది ఇక్కడ అమెరికాలో యూనివర్సిటీల్లో పనిచేయడం మొదలుపెట్టి. కానీ గత 10 ఏళ్ళుగా చాలా మార్పులు చూశాను నేను. ఎలాంటి మార్పులు అంటే, మీకు ఇంతకు ముందు కంటే ఈ 10 ఏళ్లలో మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వస్తున్నారు. రకరకాల కారణాలు ఉన్నాయి వాళ్ళు అలా రావడానికి. తర్వాత అమెరికాలోనే పుట్టి పెరిగిన తరం ఒకటి ఉంది, అది మన వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఈస్ట్ వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేను చెప్పే పాఠాలు కేవలం దక్షిణాసియాకి సంబంధించినవి మాత్రమే కాదు. దక్షిణాసియా నాకు పరిశోధనకు సంబంధించిన కేంద్రం, కానీ పాఠాలు ఇంకా బిగ్గర్ క్వశ్చన్స్ని గురించి ఉంటాయన్నమాట. అంటే సూఫీ లిటరేచర్ ఒకటి నేను బాగా బలంగా చెప్తున్న కోర్సు, ముస్లిం రైటింగ్, తర్వాత హిందూ ముస్లిం ఎన్కౌంటర్స్, ఇంకా ఇలాంటివి నేను చెప్పేవి. అంటే వైలెన్స్ గురించి చెప్పడం, అంటే ట్రామాకి సంబంధించిన విషయాలు కోర్సులో పెట్టడం. అంటే అక్కడున్న గొప్ప విషయం ఏంటంటే, అమెరికన్ యూనివర్సిటీల్లో అది క్రమంగా పోవచ్చు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం వల్ల, కానీ ఇప్పుడైతే చాలా స్వేచ్ఛ ఉంది, అకాడమిక్ ఫ్రీడమ్ ఉంది. అంటే నేను నాకు ఇష్టమైన కోర్సుల్ని తయారు చేసుకోవచ్చు. వాటికి అంటే స్టూడెంట్స్ అయితే, అంటే మనకి ఇండియాలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, చాలా వరకు కుంచుకుపోయింది అనేది అందరూ చెప్తూ ఉన్నారు. మీ టీచింగ్ మీ ఫిలాసఫీకి తగ్గట్టుగా టీచింగ్ ని మోల్డ్ చేసుకోవచ్చు మీరు అక్కడ అది ఎలా సాధ్యం అవుతుంది అంటే, మీకు వచ్చే విద్యార్థులు సగటు విద్యార్థులు కాదు, వాళ్ళు యూనివర్సిటీ మెట్లు ఎక్కడానికి ముందే వాళ్ళకి చాలా చదువుకొని ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ అది రాజకీయాల గురించి కానివ్వండి, సంస్కృతి గురించి కానివ్వండి, చరిత్ర గురించి కానివ్వండి, అంటే ఆ అవగాహనతో వస్తారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళు నాకంటే ఎక్కువ చదువుకున్నారనిపిస్తుంది. బాగుంటుంది కూడా అది. చాలా నేను ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్ స్టూడెంట్స్ వస్తారు నా దగ్గరికి, నాకు తెలియదు చాలా విషయాలు ఆఫ్రికన్ అమెరికన్ జీవితాన్ని గురించి, అక్కడున్న సాహిత్యాన్ని గురించి, అక్కడున్న సాంస్కృతిక సాధనాల గురించి నాకేం తెలియదు. అంటే ఏమి తెలియదు అని చెప్పను, గ్యారెంటీగా వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలియదు. అప్పుడు వాళ్ళే నాకు టీచర్లు అవుతారు, అది బాగుంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. అవును, ఇదే స్థితి మిడిల్ ఈస్టర్న్ విద్యార్థులు వచ్చినప్పుడు జరుగుతుంది. నేను అంటే కొన్ని అనుభవాలు కూడా బాగుంటాయి నాకు. అంటే కొన్ని విషయాలు చెప్పుకోవడం బాగుంటుంది. పోయిన ఏడాది కాదనుకుంటాను, 2 ఏళ్ల క్రితం
నా క్లాస్కి ఒక పాకిస్తానీ అమ్మాయి వచ్చింది, చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్. ఆ అమ్మాయికి నేను మొట్టమొదటిసారి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్ని పరిచయం చేశాను. మూలంలో చేశాను, అనువాదంలో చేశాను. తర్వాత ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఆ తర్వాత వివాదాస్పదమైన కవిత ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పరిచయం చేశాను నేను. తర్వాత అమ్మాయి నాకు చెప్పింది అనమాట, క్లాస్లో చెప్పింది, మీరు నా ముత్తాతని నాకు పరిచయం చేశారు అని. మునిమనవరాలు మునిమనవరాలు ఫైజ్ అహ్మద్ ఫైజ్. ఓకే, అంటే అంత జనరేషన్ గ్యాప్ నడుస్తుంది అక్కడ కూడా, అక్కడైనా ఎక్కడైనా నడుస్తుంది. అమ్మాయికి అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి పాఠం చెప్తుంటే. నేను పోయిటరీ చదువుతున్నప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అబ్బాయికి. అదొక అనుభవం. పోయిన సెమిస్టరే నేను సూఫీ పోయిటరీ పరిచయం చేశాను. ఒక సెక్షన్ చెప్పాను, నేను మొత్తం చెప్పాను. పాఠం అంతా అయిపోయింది, చాలా మంచి చర్చ జరిగింది. మహాకవి రూమీ గురించి. రూమీ కవిత్వంలో కేవలం మిస్టిసిజం, మార్మికవాదం మాత్రమే కాకుండా మిగతా విషయాలు ఎలా ఉంటాయి, ఐడెంటిటీకి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను పరిచయం చేశాను. నేను అంటే ప్రాంతీయ చైతన్యాన్ని రూమీ ఎలా చెప్తాడు తన కవిత్వంలో, ఇది కొత్త విషయాలు. అందరూ ఏంటంటే ఒక రొమాంటిక్ ఫ్లేవర్ ఉన్న పోయిటరీని పరిచయం చేస్తారు రూమీ అనగానే. చర్చ జరిగింది, మొత్తం బాగుంది. ఇదే అలాంటి అనుభవమే మళ్ళీ ఇప్పుడు. అమ్మాయి టర్కీ నుంచి వచ్చింది క్లాస్కి, టర్కిష్ స్టూడెంట్. మొత్తం చర్చ అయిన తర్వాత అమ్మాయి చెప్పింది, మహాకవి రూమీకి 27వ తరం వారసురాలు ఆమె. సో ఇది అంటే ఇవి చాలా గొప్ప అనుభవాలు. ఇది అక్కడ మాత్రమే సాధ్యం అవుతాయి. విన్నప్పుడు కానీ అనుభవిస్తేనే అర్థం. నేనేం చేస్తానంటే అలాంటి సందర్భాల్లో, ఇప్పుడు ఆ అమ్మాయికి నేను ఫైజ్ అహ్మద్ ఫైజ్ లైఫ్ అంటే ఆమెకి ముందు వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరితో మాట్లాడి ఫైజ్ అహ్మద్ ఫైజ్ మీద ఆమె మంచి స్టడీ చేసింది, చివరిలో పేపర్ రాసింది. అట్లాగే ఈ అమ్మాయి రూమీ మూలాల గురించి, రూమీ కుటుంబానికి అంటే వాళ్ళ కుటుంబం ఇప్పటికీ రూమీ సొసైటీ నడుపుతోంది అక్కడ, దానికి సంబంధించిన హిస్టరీ అంతా రాసింది. సో ఇలాంటివి అక్కడ సాధ్యమవుతాయి. మీ పుస్తకము అంటే దాదాపు 60 యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా వెళ్ళింది. అవును, పీర్ల గురించి. దాని ఇంపాక్ట్ ఏంటి? అది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ 2013లో వచ్చింది. అది మొన్న పోయిన ఏడాది సౌత్ ఏషియా ఎడిషన్ వచ్చింది. బెస్ట్ సెల్లర్ ఇప్పుడు అది పుస్తకం. చాలా అంటే అది అలా కావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సౌత్ ఏషియాలో కూడా అది కొన్ని యూనివర్సిటీల్లో టెక్స్ట్ బుక్. అది ఇంతకు ముందు కేవలం అమెరికాలో, యూరోప్లో మాత్రమే చదివేవాళ్ళు క్లాసుల్లో, ఇప్పుడు సౌత్ ఏషియాలో కూడా చదువుతున్నారు. అంటే అందులో దానికి కారణం ఏంటంటే, ఇస్లాం మీద మనకి చాలా పుస్తకాలు ఉన్నాయి, ఖురాన్కి సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నాయి, అట్లాగే ప్రాఫెట్ జీవితాన్ని గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ ఒక చిన్న ప్రదేశంలో ముస్లింలు ఎలా జీవిస్తారు అనే విషయం తీసుకుని రాసిన పుస్తకాలు లేవు. అదొకటి. రెండోది, ముస్లిం ఉనికి, ముస్లిం ఐడెంటిటీ అన్నది కేవలం ముస్లింకి పరిమితమైన ఐడెంటిటీ కాదు. మన ముస్లిం ఐడెంటిటీలో ముస్లింలు ఎంత బలంగా ఉంటారో ముస్లిమేతరులు అంత బలంగా ఉంటారు. అవి రెండింటి కలయిక. అంటే ఇండియాలో మీరు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చూస్తే, ముస్లింలు వాళ్ళ జీవితంలో అంటే రోజువారీ జీవితంలో వాళ్ళు ముస్లింగా ఎంత బతుకుతారో హిందువుగా కూడా అంతే బతుకుతారు. సగానికి సగం సామరస్యం ఉంటుంది. రెండు అంశాలు ఉంటాయి. అంటే హిందువులో ముస్లిం హిందూ ఆ వెసులుబాటు ఉంటుంది.
అవి ఆ రెండు నేను ఆ పుస్తకంలో ఎవిడెన్స్తో సహా చెప్పాను నేను. అలాగే సరే పీర్ల పండుగ అనేది అది కేవలం మనకి సంబంధించిన ఇదే కాదు కదా, అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరికీ, షియా ముస్లింలందరికీ కూడా అది పెద్ద సందర్భం అది. కానీ అది అందరికీ తెలిసిన సందర్భం అది. ఇది ఎవరికి తెలియని సందర్భం. అంటే ఇది పీర్ల పండుగ హిందువులు చేసుకుంటారు, పీర్ల పండుగలో మళ్ళీ హిందువుల కథలు ఉంటాయి, వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. కానీ అంటే నేను ఇంకా అందులో జెండర్కి సంబంధించిన విషయాలు కూడా చాలా మాట్లాడాను. అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు షియా నగరాల్లో చేసే పండుగల్లో మొహరంలో మీకు మహిళల ఇది తక్కువ ఉంటుంది, ప్రాముఖ్యం. కానీ గ్రామాల్లో మహిళలు పార్టిసిపేషన్ ఉంటుంది ఖచ్చితంగా. అది కూడా నేను చూపించాను. సో ఈ 3 కారణాల వల్ల ఆ పుస్తకం, అందులో ఉన్న వైవిధ్యం, అంటే ఇప్పుడు డైవర్సిటీని అర్థం చేసుకోవాలి, అలాగే డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. ఈ రెండింటినీ అర్థం చేసుకోవాలనుకునే తరం ఇప్పుడు మన ముందుంది. ఈ తరాన్ని మీరు ఇప్పుడు సారంగాలో ఎట్లా చూస్తున్నారు? అంటే ఇన్ని పనుల మధ్యలో ఒక సాహిత్య పత్రిక, ఈ వెబ్ మ్యాగజైన్ నడపటము, దాంట్లో చాలా మంది కొత్త వాళ్ళు, ముఖ్యంగా తెలుగు పత్రిక ఇంగ్లీష్లో కూడా వస్తున్నట్టు, ఈ కొత్త తరాన్ని ఈ పత్రిక ద్వారా మీరు ఎట్లా, అంటే వాళ్ళ రచనల్ని ఎట్లా చూస్తున్నారు ఒక సంపాదకుడుగా? సారంగా నిర్వహణ అనేది పూర్తిగా వేరే విషయం. అంటే సారంగా నిర్వహణలో కల్పన ఉన్నారు, రాజు ఉన్నారు. కల్పన ఉంది, కల్పన చాలా ముఖ్యమైన భాగం అందులో. రాజు చేయడు, వాళ్ళిద్దరు లేకపోతే అది లేదు, సారంగ లేదు. కానీ సారంగ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అసలు కేవలం ఆ ఒక్క కారణం మీద సారంగని అలా పట్టుబట్టి నడిపిస్తున్నాం. అంటే ఇవాళ తెలుగులో రాస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్న వాళ్ళలో కూడా కొత్త తరం వాళ్ళు ఎక్కువ మంది సారంగ వైపు చూస్తున్నారు. అరే కథ రాయగానే సారంగకు పంపించాలి, సారంగ వేస్తే దానికి అది ఒక గుర్తింపు అనే భావం పెరిగింది. అంటే ఎప్పుడు పత్రిక, కొన్నిసార్లు చాలా పనులు ఉంటాయి, ఇద్దరం కూడా చాలా బిజీగా ఉంటాం. కల్పన తన ఉద్యోగంలో తను బిజీగా ఉంటుంది, నిజానికి నాకంటే ఎక్కువ పని ఉంటుంది తనకి. నేను నా పనిలో నేను బిజీగా ఉంటాను. నేను కేవలం చదువు చెప్పడం ఒకటే కాదు, నేను నా పుస్తకాలు రాయడం, తర్వాత నేను సర్వీస్ చేయాలి, అకాడమిక్ సర్వీస్ ఉంటుంది నాకు. వీటన్నిటి వల్ల తర్వాత నాకు అక్కడ అమెరికన్ సాహిత్యంలో కూడా నాకు కొంత ఇప్పుడు భాగస్వామ్యం ఇస్తున్నారు. నన్ను పిలవడం, అమెరికన్ సాహిత్య సదస్సులకి పిలవడం, మనవాళ్ళు కాదు, అమెరికన్ సాహిత్యం వాళ్ళు తర్వాత వాళ్ళ పత్రికలకి నన్ను రివ్యూవర్గా చూడటం, ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే చాలా బిజీ స్కెడ్యూల్లో నడుస్తుంది జీవితం. అది సరే, వ్యక్తిగతంగా కుటుంబపరమైన బాధ్యతలు అలాగ ఉంటాయి. వీటన్నిటి మధ్య అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే ఎందుకు ఈ పత్రిక చాలా, అంటే అది కనీసం దాని మీద 2 గంటలు స్పెండ్ చేయాలి రోజు. అంటే ఇప్పుడు పక్షపత్రిక కదా అది మొదట్లో వారపత్రిక, అంత టైం పెట్టలేక పక్షపత్రిక అది. కనీసం 2 గంటలు దాని మీద కూర్చోవాలి, అంటే చదవాలి కదా వచ్చిన రచనలన్నీ. ఇంతకు ముందు కవిత్వం చాలా వచ్చేది, ఇప్పుడు కవిత్వం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, కవిత్వానికి అసలు ఢోకా లేదు. కానీ ఈ మధ్య కాలంలో కథలు ఎక్కువ వస్తున్నాయి మాకు. పాత తరం వాళ్ళు ఇంకా గట్టిగా రాస్తూనే ఉన్నారు, కానీ కొత్త తరం నుంచి వచ్చే సాహిత్యం ఏదైతే ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది, కొత్త జీవితాలని చూపిస్తుంది. అది వాటిని చదవడం కోసమే పత్రిక నడుపుతున్నాం ప్రధానంగా. ఎప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది మూసేద్దాం ఎందుకు ఇది బర్డెన్ ఇప్పుడు అని అనుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఆ వారమే ఏదో ఒక మంచి రచన వస్తుంది. వచ్చి లేదు కనీసం ఈ రచన వేయడం కోసమైనా పత్రిక కావాలి మనకి అనుకొని అలా నడుపుతున్నాం దాన్ని. కానీ ఇంగ్లీష్కి ఇప్పుడు బాగా రెస్పాన్స్ వస్తుంది. మీరు ఇంగ్లీష్ సెక్షన్ చూస్తే అక్కడ కూడా మళ్ళీ కొత్త తరమే మళ్ళీ అంటే కొంచెం తెలుగుకి, అంటే తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు ఆ ఇంగ్లీష్ సెక్షన్, ఎక్కువ వేరే భాషల వాళ్ళు ఉన్నారు అందులో. అంటే ఇంకా మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో రాయగలిగే శక్తి సంపాదించుకొని
ఇంగ్లీష్లో కూడా వెళ్ళగలిగితే ఇంకా బాగుంటుంది నిజానికి. ఉద్దేశం అదే, దాని ఉద్దేశం. కానీ ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి పత్రిక పరిచయం అవ్వాలి. అవును అవును, కానీ ఉద్దేశం అదే. మన వాళ్ళని తెలుగులో ఎలాగో రాస్తున్నారు, ఇంగ్లీష్లో కూడా రాస్తే బాగుంటుంది, ఇంగ్లీష్ వైపు ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇంగ్లీష్ సెక్షన్ పెడితే అందులో తెలుగు వాళ్ళు ఎవరు కనిపించరు. ఎప్పుడో ఒకసారి ఒక కథ వస్తుంది, అది కూడా అనువాదం వస్తుంది. కానీ మిగతా భాషల వాళ్ళు బెంగాలీ, తమిళ్, హిందీ, మిగతా భాషలు ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి రాసేవాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు ఇంగ్లీష్ సెక్షన్లో. సరే, అది అలా, అది మనకేమి దక్షిణం, నార్త్, ఉత్తరం అనే వివక్ష లేదు కదా. అవి బాగా వస్తుంది ఆ సెక్షన్ కూడా. థ్యాంక్ యూ అఫ్సర్. చింతకాని నుంచి మొదలైన ప్రయాణం ఒక ఇరుసు అని చెప్తున్నారు మీరు, ఇప్పుడు ఫిలడెల్ఫియా వరకు నడుస్తోంది. మీ వైపు నుంచి జరిగేటటువంటి సాహిత్య కృషి ఇంకా పెరగాలి అని చెప్పి, చరిత్ర పరిశోధనలో మీరు తీసుకొచ్చినటువంటి కొత్త టూల్స్, కొత్త అంశాలు, వాటిని మరింతగా చర్చనీయాంశాలు కావాలి అని చెప్పి, ఈ చర్చనీయాంశాలు వర్తమాన రాజకీయాలని ఒక సరైనటువంటి దాంట్లో తీసుకెళ్లాలని చెప్పి ప్రజాతంత్ర ఆకాంక్షిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజాతంత్ర మొత్తం టీంకి థ్యాంక్స్. థ్యాంక్ యూ.